వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా జరిగింది. పలు కార్యాలయాల్లో ఆయన సేవలను స్మరించుకున్నారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ బాటలో అందరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రమే తిరుమల చేరుకున్న ఆమె ఉదయమే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. తన కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడంతో తిరుమల దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తెదేపా, జనసేన పార్టీ నాయకులతో కలిసి భాజపా నాయకులు కూడా ఎంతో శ్రమించారని, వారికి కూడా తగు న్యాయం చేయాలని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి పేర్కొన్నారు. తాడిపత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు ఎలాంటి గౌరవం, పదవులు దక్కలేదని భాజపా నాయకులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. వెలిగండ్ల గ్రామంలో జరిగిన పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవానికి కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ భూమిని ఎవరూ అమ్ముకోవద్దని, రిలయన్స్ బయోగ్యాస్ కంపెనీ నిర్మించాక యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రతి గ్రామంలో బయోగ్యాస్ కంపెనీలను ఓపెన్ చేస్తారని, రైతులకు కౌలు ఇస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డును రద్దు చేయాలంటూ వినుకొండలో ముస్లిం మైనారిటీలు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. వక్ఫ్ బోర్డు చట్టాలు ముస్లిం మైనారిటీల హక్కులను హరిస్తున్నాయని ఆరోపించారు. ఈ చట్టాల వల్ల వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగం అవుతున్నాయని, దీనివల్ల ముస్లిం సమాజం నష్టపోతుందని వారు వాదించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీపై భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. విజయనగరం అశోక్ బంగ్లాలో విలేకరులతో మాట్లాడుతూ గతంలో కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. వృద్ధాప్యం, వ్యాధులు తదితర కారణాలతో గోవులు మరణిస్తూ ఉంటాయన్నారు. ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని రాజం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సిహెచ్ రామ్మూర్తి నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజం పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తూ నిరసన తెలిపారు. కార్మికులను పర్మనెంట్ చేయకుండా కాంట్రాక్ట్ కార్మికుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వమే వెట్టి చాకరీ చేయించుకోవడం సరైనది కాదన్నారు. చింతపల్లి మండల పరిసర ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు ఉపశమనం లభించింది. కాగా కురిసిన భారీ వర్షం కారణంగా చెత్తా చెదారాలతో డ్రైనేజీలు మూసుకుపోయాయి. దీంతో వరద నీరంతా కుమ్మరి వీధి సీసీ రోడ్డుపై రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను అధికారులు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. అంబేద్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే మాధవి అన్నారు. రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడని చెప్పారు. గుంటూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతలు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు రక్షణ కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల అగ్నిమాపక సేవల శాఖ ఏడీఎఫ్బి సుబ్బారావు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా అగ్నిమాపక కార్యాలయం వద్ద ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించే అగ్నిమాపక వారోత్సవాలను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగలి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి ఏడాది అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.